పరమశివుడు అంటూ ఉంటాం మనం లోకంలో. శివ అంటే మంగళప్రదుడు. పరమశివ అంటే ఆయన ఎప్పుడూ మంగళాన్నే చేస్తాడు తప్ప అసలు పొరపాటున కూడా అమంగళాన్ని చేయడు. ఏదో పొరపాటున చేశానండి అనవలసిన అవసరం ఉండదు. ఎప్పుడు చేసినా శుభములని చేసేటటువంటి వాడెవరో వాడు పరమం శివం. అందుకే సదాశివ పరమశివ ఈ మాటలు వేదం వాడుతూ ఉంటుంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అంటుంది. కొన్ని పరమమంగళప్రదములైనటువంటివై ఉంటాయి. వాటి వంక చూడడం, వాటినోసారి ముట్టుకోవడం, వాటిని చదువుకోవడం, అవి ఉన్న పుస్తకం ఇంట్లో ఉండడం, నోటి వెంట పలకడం, చెవుల్లోకి అవి వెళ్ళడం, వాటి గురించి వినడం అంత తేలిక విషయం కాదు. నన్ను నమ్మండి.